హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో వాటర్ క్యాన్ మూతలతో మీరు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడని సూపర్ ఐడియా అండి. ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక మంచి ఆర్గనైజింగ్ ఐడియా అన్నమాట. ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ముందుగా క్యాప్స్ని ఈ విధంగా కట్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మూతని ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇది ప్లాస్టిక్కి అయినా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సిజర్తో ఈజీగానే కట్ అవుతుంది. మీకు ఎన్ని అవసరమో వాటిని ఈ విధంగా కట్ చేయండి. మీకు వీడియో బోర్ కొట్టకుండా అలాగే మీ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలని నేను షార్ట్ కట్లో క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అన్నీ కట్ చేశాం కదా. ఇప్పుడు ఇంక చూడండి, ఒక్కొక్క దాన్ని ఈ విధంగా గుండ్రంగా రింగులాగా వచ్చేలాగా చూసుకోవాలండి. చిన్న రింగ్ సైజులో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దీనికి ఇప్పుడు నేను పిన్స్ కుడుతున్నాను. చూడండి, ఇలా వచ్చింది కదా. దీనికి మరొక పీస్ని కూడా యాడ్ చేసి అదే విధంగా ఫోల్డ్ చేసి మనం పిన్స్ కొట్టుకోవాలి. ఇలా మనం చైన్ లాగా తయారు చేయాలి. అలా 3 అయితే సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ నార్మల్ పిన్ మెషినే వాడుతున్నానండి. మనకి ఈజీగా పిన్స్ అనేవి పడుతున్నాయి. అలా ఒక్కో రింగుకి నేను 3-4 పిన్స్ కొట్టాను. నా దగ్గర ఉన్న మూతలన్నీ కూడా నేను ఈ విధంగానే చేశాను. ఇప్పుడు ఇంకా వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇప్పుడు ఇంక మనం శారీస్ని ఆర్గనైజ్ చేసుకోబోతున్నాం. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇక్కడ తయారు చేసాం కదా, ఆ రింగ్స్ సెట్ని ఒక్కో హ్యాంగర్కి ఒక్కో సెట్ని తగిలించేసి దానికి మరలా మనం ఈ విధంగా బట్టల హ్యాంగర్ని హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఒక్క చీర పెట్టే దగ్గర నేను ఇక్కడ 3 చీరల్ని చక్కగా హ్యాంగ్ చేశాను. ఇది సాగడం కానీ హ్యాంగర్స్ వంగిపోవడం కానీ ఏమీ ఉండదండి. చక్కగా మనకి ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కింద కూడా శారీస్ ఏమీ ఆనలేదు. ఇక్కడ మనం 4 చీరలు పెట్టే ప్లేస్లో చక్కగా 12 చీరల్ని ఆర్గనైజ్ చేసుకున్నాం. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టల్ని ఈ విధంగా సర్దుకోవచ్చండి. శారీస్ అనే కాదండి, మగవాళ్ళ బట్టలైనా పిల్లల బట్టలు అలాగే బెడ్షీట్లు దుప్పట్లు ఇలా ఏవైనా సరే చక్కగా మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టల్ని ఈ విధంగా సర్ది పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.